నకిలీ మద్యం తయారీ కుంభకోణానికి వ్యతిరేకంగా నర్సరావుపేటలో కదం తొక్కిన వైసీపీ మహిళా లోకం. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారు. యూరియా మరియు మద్యం మీదే టీడీపీ నాయకులు బతుకుతున్నారు. నకిలీ మద్యం తయారీ వ్యవహారంపై తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. నకిలీ మద్యం తయారీ వెనుక సూత్రధారులు మరియు పాత్రధారులను బయట తీయాలి. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెంటనే రాజీనామా చేయాలి. నకిలీ మద్యం తయారీ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన ర్యాలీలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నకిలీ మద్యం తయారీపై పల్నాడు జిల్లా వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి ప్రకాష్ నగర్లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నిరసన ర్యాలీలో మహిళా లోకం కదం తొక్కింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నకిలీ మద్యం తయారీ వ్యవహారంపై బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని కోరుతూ ఎక్సైజ్ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.